ఈ ప్రపంచంలో రెండు రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి మన శరీరానికి, ఇంకొకటి మన గౌరవానికి. సమురాయికి చావంటే భయం కాదు, అవమానమంటే భయం. ఇది ఒక వీరుని కథలో ఒక భాగం. కాని ఇది ఆయుధాల గురించి కాదు, ఇది మనస్సుతో జరిగే నిజమైన పోరాటం గురించి. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదా. అతని పేరు ర్యూ. చిన్న ఊరిలో పుట్టాడు. సాధారణ జీవితం, చిన్న కలలు. ఒకరోజు గొప్ప సమురాయి అవ్వాలని కలలు కనడం మొదలుపెట్టాడు. అయితే అతనికి తెలియని ఒక నిజం ఉంది. ఆ ఊరిలో అందరికీ తెలుసు, కాని అతనికి మాత్రం తెలియదు. అతడు ద్రోహి కొడుకు అని. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే అతని తండ్రే అతని హీరో. అతనికి శిక్షణ ఇచ్చాడు, జీవితం గురించి నేర్పించాడు. బలమంటే ఎవరిని గెలవడం కాదు ర్యూ, తనను తాను నియంత్రించుకోవడం అని చెప్పాడు. కాని ఒకరోజు ఆ హీరో విలన్ అయ్యాడు. ర్యూకి అర్థం కాలేదు. అప్పుడే అతని జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడు, ఒక మాస్టర్. అతను టీచర్ కాదు, అతను ఒక అద్దం. నువ్వు సమురాయి అవ్వాలని ఎందుకనుకుంటున్నావ్ అని అడిగాడు. ర్యూ చెప్పాడు, బలంగా అవ్వాలి. మాస్టర్ నవ్వాడు. బలం ఖడ్గంలో ఉండదు, భావోద్వేగాలను జయించినప్పుడే వస్తుంది అని చెప్పాడు. ఆ రోజునుంచి ర్యూ జీవితం మారిపోయింది. శిక్షణ, నొప్పి, నిశ్శబ్దం, నవ్వు లేదు, విశ్రాంతి లేదు. ఒక్క లక్ష్యం మాత్రమే, సమురాయి అవ్వాలి. కొన్ని రోజుల్లో శరీరం బలంగా మారింది, కాని హృదయం నెమ్మదిగా మూగపోయింది. అయినా ఒక ప్రశ్న మాత్రం మిగిలింది, నా తండ్రి నిజంగా ద్రోహినా? ఆ సమాధానం కాలంతో వచ్చింది. ఒక రాత్రి వర్షం, మెరుపు, అందమైన నిశ్శబ్దం. మాస్టర్ ర్యూని మోకాళ్లపై కూర్చోబెట్టాడు. చెప్పు, ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నావ్ అని అడిగాడు. ర్యూ ఎలాంటి సందేహం లేకుండా చెప్పాడు, గౌరవం కోసం. మాస్టర్ అతనికి ఖడ్గమిచ్చాడు. ఈ ఖడ్గం ఆయుధం కాదు, నీ కర్మ. ఒక్కసారి ఈ ప్రమాణం తీసుకుంటే తిరిగి వెనక్కి వెళ్ళలేవు. ఆ క్షణంలో ర్యూ సమురాయి అయ్యాడు. కాని అతని కథ అక్కడే మొదలయ్యింది. ఎందుకంటే ర్యూకి తెలియని నిజం, అతని తండ్రి శత్రువు కాదు, అతను ద్రోహి కాదు. అతను తన సొంత వంశం చేతిలో చంపబడ్డాడు. ధర్మం కోసం నిలబడి అధర్మాన్ని ఎదురించి. ఆ నిజం తెలిసినప్పుడు ఒక మనిషికి రెండు మార్గాలుంటాయి, హీరో అవ్వడం లేదా విలన్ అవ్వడం. అత్యంత పెద్ద శత్రువు బయట ఉండడు, మన లోపలే ఉంటాడు. కోపం, బాధ, ప్రశ్నలు. తరువాత ర్యూ ఏం చేస్తాడు? అది అతని విధి కాదు, అది అతని నిర్ణయం.